గతంలో మెయిన్ అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పెంచిన జీతాలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలకు పెంచిన జీతాలను తక్షణమే చెల్లించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీగా ఉన్నా కానీ కొంతమేర అప్పు చేసేనా ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య లక్ష్యం తెలుసు ఇంటి అద్దలు గ్యాస్ హామీని 18 రూపాయలు వేతనం పెంచిన హామీని వేతనం 18 రూపాయల హామీని వేతనం 18 రూపాయల హామీని వేతనం 18 రూపాయల హామీని రూపాయల వేతనం ఇవ్వాలి 18 రూపాయల వేతనం ఇవ్వాలి 18 రూపాయల వేతనం అంగన్వాడీ టీచర్ అల్పని ప్రభుత్వ ఉద్యోగులుగా అందులో అమ్మా నీ పక్కన ఏఐటీసీ మీకు అండగా ఉంటుంది. ఏఐటీసీకి మేమందరం అండగా ఉంటాం. ఎత్తుగా రీత్యా చేయండి ఏదైనా సరే. కొద్ది రోజుల్లో పూర్తిగా రోడ్డు మీదకి వస్తాం. మేము కూడా కొద్ది రోజులు చూద్దాం, ఎందుకంటే వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. సంవత్సరం అయింది, డబ్బులు లేవు అనేది అర్థమవుతుంది నాకు కూడా. కానీ ఏదో పరిష్కారం చేయాలి. నేను ఒకసారి మొన్న అసెంబ్లీలో చెప్పాను, అవసరమైతే అప్పు చేయండి అని చెప్పాను. అందరూ అప్పు వద్దంటే మీరు అప్పు చేయండి అని చెప్పారు. అప్పు చేసి మీరు అన్నమాట ప్రకారం తీర్చండి, వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఇవ్వండి. ఇంకా పెరిగిద్ది, కాకపోతే అప్పు పెరిగిద్ది. తర్వాత ఇక అప్పులు చేయకండి, తర్వాత జాగ్రత్తగా నడుపుకోండి. ఇప్పుడైతే మీరు అన్న హామీల ప్రకారంగా అప్పు చేసైనా హామీలు నెరవేర్చండి అని చెప్పాను నేను. ఆ విధంగా మన గొంతుని అసెంబ్లీలో సందర్భం వచ్చినప్పుడల్లా అంగన్వాడీ పేరు చెప్తున్నాను, మధ్యాహ్న భోజన వర్కర్ల పేరు చెప్తున్నాను, అలాగే ఇతర కాంట్రాక్ట్ కార్మికుల పేరు చెప్తున్నాను, అవుట్ సోర్సింగ్ పేరు చెప్తున్నాను. అసలు మీ అందరి తరఫున మరి వినిపించడానికే కదా నేను గెలిచింది. మీ పేరు పెట్టలేదు, మీరు మాట్లాడకుండా భజన చేయటానికి నేను వెళ్ళింది అక్కడికి. ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఈ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, మా ప్రధానమైన డిమాండ్స్ ప్రభుత్వం గెలిచే ముందు మాకు 18,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టారు. అంగన్వాడీలకి 18,000 రూపాయల చొప్పున మీకు జీతం ఇస్తామని చెప్పేసానని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు మాకు ఇప్పటి వరకు కూడా మా అంగన్వాడీల ఊసు తేవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మీరు పెట్టిన మేనిఫెస్టోల విధంగా 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే టీచర్స్, హెల్పర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు, 1,00,000 రూపాయల చొప్పున జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. తర్వాత అలాగే మినీ టీచర్స్ను మెయిన్ టీచర్స్గా పదోన్నతులను గుర్తించి 3 నెలల వరకు పెరిగిన వేతనం ఇచ్చారు. తర్వాత ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారు? ఆ వేతనాన్ని వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మా డిమాండ్స్. తర్వాత